మానసిక సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఆందోళన, ఒత్తిడి ఇప్పుడు పిల్లల నుంచి ఉద్యోగస్తుల వరకు అన్ని వయసుల వారిని వెంటాడుతున్నాయన్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా సమస్యల రూపాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం ఒకటే అంటున్నారు. రోజు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉద్యోగాల్లో పెరుగుతున్న పోటీ, టార్గెట్ల ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి అనేక మందిని మానసికంగా కుంగతీస్తుందంటున్నారు డాక్టర్లు. చదువులో మార్కులు, ర్యాంకులు, పోటీ పరీక్షల భారం పిల్లలకు అసహనాన్ని పెంచుతోంది. కుటుంబాల్లో మారుతున్న జీవనశైలి, అవగాహన లోపం, మాట్లాడుకోవడం తగ్గిపోవడం కూడా మానసిక ఒంటరితనానికి కారణమవుతోందన్నారు. స్ట్రెస్ అనేది ఒక జీవితంలో చాలా భాగం అయిపోయింది. ఎందుకంటే ప్రతి మనిషికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి, చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటున్నాయి. వాటిని తట్టుకోలేకపోతున్నారు. వాటిని అంటే ఇది కావాలంటే కావాలి, ఉన్నదొకటే జీవితం, అంతా మనం ఇప్పుడే అనుభవించేయాలి అనడం, లేదా జీవితంలో సమస్యలు పెరిగినప్పుడు వాటిని తట్టుకునే శక్తి లేకపోవడము, వీటి వల్ల డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి సమస్యలతో పాటుగా కొన్నిసార్లు తీవ్రమైన స్కిజోఫ్రెనియా ఆర్ బైపోలార్ ఇలాంటి సైకోటిక్ ప్రాబ్లమ్స్ వరకు కూడా దారితీస్తోంది. డిజిటల్ జీవితం మరో పెద్ద సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం, లైక్స్, ఫాలోవర్ల వెనుక పరుగులు తీయటంతో అసంతృప్తి పెరుగుతోందంటున్నారు డాక్టర్లు. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్ తినడం లాంటి వాటితో మానసిక సమతుల్యత దెబ్బతింటోందంటున్నారు డాక్టర్లు. కొన్నిసార్లు కొంతమంది లోపలవి తీవ్ర సైకోటిక్ సమస్యల కింద కూడా దారి తీస్తున్న ఎవిడెన్సెస్ మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. రీసెంట్ ఒక సర్వేలో తేలింది ఏంటంటే అమెరికాలో 35% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ సైకాట్రిక్ మెడికేషన్. ఇంకా ఇప్పటికి కూడా ఆ ట్యాబు ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఆ ట్యాబులోంచి బయటపడుతున్న ప్రాసెస్లో కొంతమంది అప్రోచ్ అవుతున్నారు. బట్ స్టిల్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న సుముఖత సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడంలో ఇంకా లేదు. సోషల్ మీడియాకు పరిమితి పెట్టుకోవడం, ఇతరులతో పోల్చుకునే అలవాటు మానుకోవడంతో మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు డాక్టర్లు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్య మరింత పెరిగిందన్నారు. ఒత్తిడితో ఎక్కువ రోజులు బాధపడుతూ ఉంటే ప్రాణానికే ముప్పు అని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటి నుంచినే పిల్లలకి వాళ్ళు అడగక ముందే అన్నీ అమర్చి పెట్టడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు, లేదా అనుకున్నది జరగనప్పుడు, లేదా కావాలని కోరుకున్నది దొరకనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్, ఆ అప్సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లకి తెలియట్లేదు. అది నేర్చుకోవడానికి సరి అయిన ఎన్విరాన్మెంట్ అంటే సాధారణంగా చిన్న ఏజ్లో అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఆ వయసులో పిల్లలు చాలా తొందరగా అప్సెట్ అవుతారు. వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి వెంటనే కావాలి, దొరక్కపోతే ఏడు చేస్తారు, గగ్గోలు పెట్టేస్తారు, మారాన్ చేస్తారు. ఆ టైంలో పేరెంట్స్ కూర్చుని వాళ్ళ బిహేవియర్ని షేపప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, నడక, వ్యాయామం, యోగా లాంటి అలవాట్లు పెంచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.